మనసులో ఉన్నదే చెప్పాను. కొన్ని చోట్ల నా మనస్సాక్షిని మోసం చేసుకోలేను. మీరు అంతకనే ఎక్కువే చేస్తున్నారు కదా, నేను చెప్పింది తక్కువే. అదే మాకెక్కువక్క. అంతకు మించి మాకేం కావాలి? అవును దినా, కాకపోతే మీరు నాతో సంతకం పెట్టించుకోకుండా ఉంటే బాగుండేది. ఏం జగదాత్రి, ఇప్పుడేమైంది? నిషిక గురించే వదినా. నా మీద ఆల్రెడీ తనకి పీకల దాకా కోపం ఉంది. మీరు నాతో ఇలా సంతకం పెట్టించడం వల్ల తనిప్పుడు ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది. పైగా యువరాజ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన దగ్గర నుంచి తనని మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారన్న భ్రమలో ఉంది. అందుకే అన్నాను, ఆ సంతకం ఏదో తనతోనే తీసుకోవాల్సింది అని. జగదాత్రి, నిన్ను సంతకం పెట్టమన్నది మామూలు విషయంలో కాదు, అది చాలా పెద్ద డీల్. రేపేదైనా పార్ట్నర్స్ తో ప్రాబ్లం వస్తే ఈ సాక్షి సంతకమే కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ సాక్షి డబ్బుకి లొంగిపోకుండా, దురాశకి లోనవ్వకుండా, నిజాయితీ నిబద్ధతతో ఉంటేనే ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. సంతకం పెట్టిన సాక్షికి దురాశ మొదలై ఎవరు డబ్బిస్తే వాళ్ల వైపు లొంగిపోయి బలవంతంగా నాతో సంతకం చేయించారు అని చెప్తే మాత్రం ఆ సంతకం చెల్లకుండా పోతుంది. అప్పుడు ఎవరి వైపు సంతకం చేసిన వాళ్ళు నిలబడతారో వాళ్ళకే బిజినెస్ మొత్తం వెళ్ళిపోతుంది. మిగిలిన పార్ట్నర్స్ కి కోట్లలో లాస్ వస్తుంది. అందుకే నీ మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టే నీతో సంతకం చేయించాను. నిషికతో వద్దనుకున్నాను అంటే వాళ్ళు డబ్బు మనుషులు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారేవాళ్ళు. నా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కాస్త బాధగానే ఉంది, కానీ నిజాలే కదా, అందుకే ఆ రిస్క్ తీసుకుదలుచుకోలేదు. కరెక్టే అక్క, కానీ దీనివల్ల ఎన్ని గొడవలు వస్తాయో. మేమొచ్చి వాళ్ళ స్థాయిని తగ్గించామని ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు. మీకు అసలు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్న రోజు వాళ్ళకి ఇవ్వాల్సిన స్థాయి నేనే ఇస్తాను. హలో హలో మేడం. చెప్పండి ప్రతాప్. మేడం, మీరు అర్జెంటుగా బయలుదేరి ఊరు చివరనున్న బస్తీ దగ్గరికి రండి మేడం. ఏమైంది ప్రతాప్? ఏదైనా న్యూస్ కవర్ చేయడానికి వెళ్తే ప్రాబ్లం అయిందా? లేదు మేడం, సురేష్ సార్ని బస్తీ వాళ్ళు చెట్టు కట్టేసి కొడుతున్నారు మేడం. చెట్టు కట్టేసి కొడుతున్నారు మేడం. చెట్టు కట్టేసి కొడుతున్నారు మేడం.